గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 1:30 దాటింది. చీకట్లో కుక్కలు కూడా ఊరుకోని ఆ రాత్రి రామయ్య అనే రైతు తన పొలంలో నీళ్లు చూడడానికి ఒంటరిగా బయలుదేరాడు. గ్రామానికి చివర్లో ఉన్న పాత బావి దగ్గరికి రాగానే, రామయ్య, నీళ్లు వద్దు, వెళ్ళిపో అని ఆడవాళ్ల స్వరం వినిపించింది. రామయ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. భ్రమే అనుకుంటా అని ముందుకెళ్లాడు. కాని ఈసారి బావిలోంచి చేతులు బయటికి వచ్చాయి. జుట్టు నీళ్లలో తేలుతూ ముఖం మాత్రం కనిపించలేదు. నన్ను బయటకు తీ అని అదే స్వరం. రామయ్య పక్కనే ఉన్న లాంతరు ఆరిపోయింది. ఆ క్షణమే బావి నీళ్లు ఎర్రగా మారాయి. రామయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. ఉదయం జరిగిన నిజం. ఉదయం గ్రామస్తులు వచ్చేసరికి రామయ్య బావి దగ్గరే స్పృహ తప్పి పడ్డాడు. కాని బావిలో ఎవరూ లేరు. గ్రామ పెద్దలు చెప్పిన విషయం, 20 ఏళ్ల క్రితం అక్కడే ఒక అమ్మాయి బలవంతంగా నెట్టబడి చనిపోయింది. ఆమె శరీరం ఎప్పుడూ దొరకలేదు. అప్పటి నుంచి అర్ధరాత్రి ఆ బావి దగ్గరికి వెళ్లిన వాళ్ళు జ్వరంతో పడిపోవడం, మాట్లాడలేకపోవడం, కొందరు ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. చివరి భయంకరమైన విషయం, రామయ్య కోలుకున్నాక ఒక మాటే చెప్పాడు, ఆమె నీళ్లలో కాదు, నా వెనకాలే నిల్చుంది. ఆ బావిని ఇప్పటికీ గ్రామం మూసేసి ఉంచింది. రాత్రి 12 దాటాక అక్కడి నుంచి ఆడవాళ్ల ఏడుపు వినిపిస్తుంది.